బ్యాక్ డోర్ లో జాబ్ వస్తే జాబ్ ఉంటుందా పోతుందా దీని గురించి ఇప్పుడు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వెరీ రీసెంట్ గా బ్యాక్ డోర్ లో నేను జాబ్ తెచ్చుకున్నాను, లేకపోతే బ్యాక్ డోర్ లో సో అండ్ సో ఇలా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే సో అండ్ సో వాళ్ళు ఇంత కడితే నాకు ఈ విధంగా ప్రాసెస్ ఉంది, బ్యాక్ డోర్ లో మనం జాబ్ జాయిన్ అవ్వచ్చు అని అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్ డోర్ లో అసలు ఏ విధంగా ప్రాసెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. బ్యాక్ డోర్ ప్రాసెస్ లో మనకి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. అండ్ ఒకవేళ కండక్ట్ చేసినా అంటే ఇప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ గా ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ గా మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. చాలా మంది ఇక్కడ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. బ్యాక్ డోర్ లో జాయిన్ అయితే జాబ్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, పోతుంది. జాబ్ మీది అయితే క్లారిటీ. అది ఎవరు ఇప్పించినా కానీ బ్యాక్ డోర్ లో మీరు జాబ్ తెచ్చుకున్నారంటే బీ ప్రిపేర్ దట్ ఎప్పుడైనా మీ జాబ్ అనేది పోవచ్చు. ఒక్కసారి మనము 1-2 మంత్స్ తెలిసి తెలియక ఏదో ఎవరినో ఏదో ఒక బ్యాక్ డోర్ లో జాబ్ ఇప్పిస్తానని 1 or 2 మంత్స్ పిఎఫ్ క్రియేట్ అయిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మనం లేకుండా లీవ్ అయితే మాత్రం కంపెనీ నుంచి ఆ 1-2 మంత్స్ పిఎఫ్ కి సంబంధించి యు ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మొత్తం మీ కెరియర్ నే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నేను ఇంత ముందు చెప్పా, ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తాను. బ్యాక్ డోర్ లో జాబ్ లో వద్దు. అది ఎవరు ఇప్పించినా కానీ బ్యాక్ డోర్ జాబ్ లో జాయిన్ అవ్వద్దు. మీరు బ్యాక్ డోర్ జాబ్ లో జాయిన్ అయితే ఎప్పుడైనా మీ ఉద్యోగం పోవచ్చు. ఇదైతే క్లారిటీ. కంపెనీస్ ఇంతకు ముందులాగా లేవు. బీజీవి చాలా స్ట్రిక్ట్ గా జరుగుతూ ఉంది. ఓన్లీ పేరోల్ కంపెనీస్ లేకపోతే థర్డ్ పార్టీ కంపెనీస్ మాత్రం కొంచెం ఏంటి అంటే వాళ్ళ స్కిల్ ఉంటే చాలు, కొంత డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, మాకు మంచిగా వర్క్ చేసి పెడితే చాలు అనే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా తొందరపడి అక్కడ ఇక్కడ ఉరుకులాడొద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. తొందరపడొద్దు. మీరు బ్యాక్ డోర్ లో జాబ్ లో జాయిన్ అయితే ఎప్పుడైనా మీ ఉద్యోగం పోతుంది. ఇదైతే క్లారిటీ. 100% మీ జాబ్ గ్యారంటీ లేదు. ఓకే, థ్యాంక్ యూ.